ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన అద్వితీయ జనతైక నామమునకు వేలాది వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క పాద సన్నిధిలో ప్రార్థించుచుండగా మా ప్రార్థన ఆలకించండి. మీరు మాతో ఉన్నారని నమ్మి విశ్వసించి నైనా మేము ముందుకు కొనసాగుతూ ఉండగా నైనా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. ఇదిగోనైనా వాక్యమును ధ్యానించుచుండగా వినుచున్న నీ ప్రియబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. హృదయంలో వాక్యమును నిలుపుకుని వారి యొక్క జీవితాలకు అన్వయించుకుని నడుచుకునే భాగ్యాన్ని వారికి దయచేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియ మిత్రులారా, స్నేహితులారా, అపోస్తుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనములో 2 ప్రాముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. సహనము, క్షమించుట గురించి పరస్పరము అనగా అటుపక్కవాడు ఇటుపక్కవాడు ఒకరినొకడు ఇద్దరిలో ఇది ఉండాలి. ఈ గుణము ఒకరు మాత్రమే సహించడం కాదు, ఒకరు మాత్రమే క్షమించడం కాదు. ఇది పరస్పరము ఇద్దరికీ ఉండాలి. సహించాలి, క్షమించాలి. క్రైస్తవ్యంలో త్రికోణమితి 3 విషయాలు ప్రాముఖ్యముగా చెప్పబడ్డాయి. అవి క్షమించడము, నేర్పించడము, ప్రార్థించడము. ఈ 3 విషయాలను ఎల్లప్పుడూ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. క్షమించాలి, శత్రువులను సహితము క్షమించాలి. రెండవది నేర్పించాలి. దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి ఇతరులకు మనము తెలియచేయడానికి, నేర్పించడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. మూడవది ప్రార్థించు. అందరి కొరకు ప్రార్థన చేయి. అది నీ జీవితానికి మేలు చేస్తుంది. ప్రార్థించుట అనేది చివరి అంశమై ఉన్నది కనుక క్షమించడము, నేర్పించడము, ప్రార్థించడము ఈ 3 కూడా జీవితానికి ముందుకు తీసుకువెళ్తాయి. అపోస్తుడైన పౌలు గారి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుడైన పౌలు గారు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఎందుకంటే తన చుట్టూ ఉన్నవారు అపరిపూర్ణులు. ఆ విషయం పౌలు గారికి తెలుసు. అపరిపూర్ణులు గనక వారి లోపాలను పౌలు గారు ఎన్నడూ కూడా ఎత్తి చూపటం లేదు. వాళ్ళు అపరిపూర్ణులని పౌలు గారికి తెలుసు కనుక సహనము అనే దాన్ని ఇక్కడ పౌలు గారు నేర్చుకుంటున్నారు. తరువాత క్షమాపణ నేర్చుకుంటున్నాడు. సహించాలి, క్షమించాలి, ప్రార్థించాలి. చాలా జాగ్రత్తగా ఈ విషయాలను మనం ఆలోచన చేద్దాం. ఆ అపరిపూర్ణులైన వారు ఒకానొక సమయంలో అసలు పౌలు గారు యేసు శిష్యుడేనా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. అలాగే ఈ పౌలు గారు చేస్తున్న పరిచర్య విషయంలో మరి వెనుక గోతులు తీస్తూ తన పరిచర్యను పాడు చేయాలని ఆలోచన కలిగిన అపరిపూర్ణులు ఉన్నారు నాటి కాలంలో. అయినా కూడా పౌలు వాటినేమిటిని పట్టించుకోకుండా దేవుని వైపు చూస్తూ తన పరిచర్యను కొనసాగించి ఉన్నాడు. కారణం, అతనిలో పరిపూర్ణముగా సహనం ఉంది, పరిపూర్ణముగా క్షమాపణ ఉంది. ఈ 2 గుణాలు కలిగిన వాడు ముందుకు వెళ్తాడు. అపరిపూర్ణుల యొక్క లోపాలను పట్టించుకోడు. కనుక ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే స్నేహితుడైన మార్కు విషయం ఆలోచన చేసినట్లయితే, మార్కు విషయంలో కూడా తన నమ్మకాన్ని, పౌలు గారి యొక్క నమ్మకాన్ని ఒకప్పుడు వమ్ము చేసిన ఆ యొక్క మార్కు విషయంలో కూడా
అపోస్తులైన పౌలు ఒక్క మాట కూడా పలకలేదు. పైగా సహనం చూపించాడు మరియు క్షమాపణ చూపించాడు. ఈ రెండు విషయాలు మీరు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరినొకడు పరస్పరము ఈ ఇద్దరిలోనూ కూడా ఈ గుణం కలిగి ఉండాలి. కనుక ఇది ఏ విధంగా ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటల ప్రకారం మనస్ఫూర్తిగా, అనగా పై మాట కాకుండా హృదయంలోంచి వచ్చే ఆ యొక్క మనస్ఫూర్తి కలిగిన మాటగా అపోస్తులైన పౌలు నాటి సమాజాన్ని, నాటి సంఘాలను, అపరిపూర్ణులైన వారిని ఏనాడు కూడా ఏలెత్తి చూపకుండా, వారి లోపాలను పట్టించుకోకుండా కేవలము వారి యొక్క మంచితనాన్ని మాత్రమే చూస్తూ ముందుకు కొనసాగాడు. ఎందుకంటే యెహోవా దేవుని మార్గములో నడుస్తూ ఉన్నాడు. యేసు మార్గంలో ఆయన నడుస్తూ ఉన్నాడు. యేసుకి ఎంతైతే సహనం ఉందో, యేసుకు ఆయన ఎంతైతే క్షమించగలుగుతున్నాడు, అది మనలో ఉంటే ఇతరులను మనం క్షమిస్తూ ఉంటాం. కాబట్టి ఈ కొలసీలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మన జీవితానికి ఎంతో మేలుకరమైన వాక్యము. కనుక ఇది ఒకరినొకడు కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, మరెక్కడైనా కావచ్చు, ఒకరినొకడు కూడా సహించుకుంటూ, క్షమించుకుంటూ ముందుకు కొనసాగుదాం. దీనివల్ల కేవలము మనశ్శాంతి అనే కాదు, ఇది పరలోక రాజ్యమునకు దారి. కనుక క్రైస్తవులైన వారు ఈ విషయాన్ని ప్రాముఖ్యంగా గుర్తుంచుకోండి. మరి ముఖ్యముగా ఈ 3 విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఆ 3 విషయాలు ఏంటంటే క్షమించడము, నేర్పించడము, ప్రార్థించడము. ఈ 3 కూడా మానకుండా ఎల్లప్పుడూ కూడా అపరిపూర్ణులైన వారిని పరిపూర్ణులుగా మార్చడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృపా ధన్యత మనకు దేవుడు ఎల్లప్పుడూ దయచేయునుగాక. మీ కుటుంబములను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.